సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి పేరుతో జరుగుతోంది. అంటే మీరు మొన్నటి వరకు మా జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి మీకే క్లియర్‌గా తెలుస్తుంది అసలు ఏం జరుగుతోంది. మీ విషయంలో కూడా ఏదో జరిగిందని అంటున్నారు. అసలు ఏం జరిగింది? సార్ గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు మాకు అవన్నీ లోపాలన్నీ కనిపించలేదు గానీ, అట్లాంటి సభ్యత్వ కార్యక్రమాల్లో మేము ఫస్ట్ 2021లో 20లో స్టార్ట్ అయినప్పుడు కష్టపడి కార్యకర్తలని అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల్ని మాత్రమే మేము టార్గెట్‌గా పెట్టుకొని, వాళ్ళతో ఓకే. మాట్లాడి మన పార్టీలో సభ్యత్వం తీసుకోండి అని చేపించడం జరిగింది సార్. హ్మ్. ఇప్పుడు 2026కి వచ్చేసరికి అది ఎలా ఉందంటే, నేను 2024లోనే పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. అసలు ఆ పార్టీ సిద్ధాంతాలే నాకు కొద్దిగా నచ్చలేదు. వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ ఏంటనేది. రైట్. ఓకే. వచ్చేసి ఓకే. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు రీసెంట్‌గా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. మీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయబడింది అని. అంటే మీరు అసలు మీ పార్టీ వదిలి పార్టీ పార్టీ వదిలి 2 ఏళ్ళు అవుతున్నా సరే మీ సభ్యత్వం రెన్యువల్ చేస్తున్నారండి. రెన్యువల్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్ ఒక వ్యక్తికి చెప్పడం జరిగింది. ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి. హ్మ్. సరే అది ఎలా జరిగిందో ఏమో తెలీదన్నారు. బట్ ఓకే అయిపోయింది. బట్ ఈ సంవత్సరం కూడా అంటే నేను ఇంక వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది సార్. నా రెన్యువల్ మాకు మీ పార్టీయే వద్దురా బాబు అని మేము బయటకొచ్చి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అఫీషియల్‌గా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసాం. మేము వైఎస్ఆర్‌సీపీ పార్టీతోటి కొనసాగుతామని కూడా చెప్పాం. అయినా కూడా మా సభ్యత్వాలు చేస్తున్నారంటే అసలు ఎందుకు చేస్తున్నారని మేము సోషల్ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించడం జరిగింది సార్. నెల్లూరు జిల్లాకి హెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము ప్రశ్నించాం. బట్ సార్ ఈ సభ్యత్వాల కార్యక్రమం అనేది ఒక చండాలం సార్ చెప్పాలంటే. చాలా చండాలం. ఈ జనసేన పార్టీ చేస్తున్నటువంటిది. అది ఎలా జరుగుతుందంటారు? ఏంటి? ఏంటి ఆ విమర్శలేంటి? ఏం జరుగుతుంది అసల? సార్ ఇప్పుడు ఏ నేషనల్ పార్టీలైనా చూసుకోండి. రాష్ట్ర స్థాయి పార్టీలు గానియండి, నేషనల్ పార్టీలు గాని సార్ ఎక్కడైనా సభ్యత్వ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారా, చేయట్లేదని ఎవరికీ తెలీదు సార్. చాలా గోప్యంగా ఉంటాయి వివరాలన్నీ కూడా. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు అనేది ఎవరు కూడా బయట రివీల్ చేశారు. చాలా గోప్యంగా పెట్టుకుంటారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేస్తుంది సార్. అది ఎవరికి చేస్తుందంటే ఐడెంటిఫై చేస్తుంది. ఎవరైతే మన పార్టీ కోసం కష్టపడుతున్నారో, ఎవరు మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే వాళ్ళని ఐడెంటిఫై చేసి పార్టీ వాళ్ళకి ఫ్రీగా సభ్యత్వం చేస్తుంది సార్. దాన్ని ఎటువంటి ఒక సింగిల్ ఎంపీ కూడా వాళ్ళ దగ్గర తీసుకోరు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చేసరికి ₹100 వసూలు చేస్తారు. అది 2 సంవత్సరాలకి ఒక సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి వాళ్ళు గ్యారంటీగా ఉంటారు. యాక్సిడెంటల్ డెత్ ఆర్ ఇంజూర్. ఇంక జనసేన విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ₹500 వీళ్ళు వసూలు చేస్తున్నారు. ప్రతి ఇయర్ ₹500. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకో పార్టీ ₹100. వీళ్ళు దాదాపు 5 రెట్లు పెంచేసి ₹500 వీళ్ళు వసూలు చేస్తున్నారు సార్. ఇది దోపిడీ సార్. దీన్ని యాక్చువల్ గా దోపిడీ అన్నారు. ₹500 మళ్ళీ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తికి టార్గెట్లు ఇస్తారు సార్. అంటే పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ టార్గెట్లు ఇవ్వరు ఇక్కడ. ఒక పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు మంచి చేస్తారు అనేది విధాలు ఎక్కడ ఉండవు సార్. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు సభ్యత్వాలు దండుకోవాలిగా టార్గెట్. ఎందుకు సార్ రెన్యువల్ టైం మీద ఫస్ట్ ఒక 10 రోజులు అన్నారు. 10 రోజులు మన సభ్యత్వ కార్యక్రమాలు అన్నారు. మళ్ళీ దాన్ని ఇంకొక 5 రోజులు పెంచారు. అట్లా ఒక నెల రోజులు చేసుకుంటారు. లాస్ట్ మంత్ 24th ఏమో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ మంత్ 26 మేబీ స్టార్ట్ చేశారు. ఈ మంత్ 24th వరకు పొడిగిచ్చారు. ఎందుకు సార్? ₹500 ఎందుకు వసూలు చేస్తున్నారు? దాదాపు వాళ్ళ టార్గెట్ 15 లక్షల సభ్యత్వాలు. 15 లక్షల సభ్యత్వాలు అంటే దాదాపు 60 కోట్ల పైచీలకు డబ్బుని వసూలు చేయడమే వాళ్ళ టార్గెట్ గా పెట్టుకున్నారు సార్. అది నిజానికి వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నారో కట్టడం లేదో అది కూడా తెలియదు ఎవరికి. ఈ విధంగా దోపిడీ జనసేన పార్టీ చేస్తుంది సార్. అది సభ్యత్వం అది కూడా 1 year ఇస్తారు. ఇంతకుముందు యాక్సిడెంటల్ డెత్ ప్లస్ ఇంజూర్డ్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేదో కొత్తగా దాంట్లో ఒక జనరల్ డెత్ కూడా ఇస్తామని చెప్పి అది ఒక యాడ్ చేసినట్టున్నారు. అంటే ఎవరు సభ్యత్వాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా లేరు సార్ అక్కడ. వాళ్ళు దాదాపు లాస్ట్ ఇయర్ అయినటువంటి 8 లక్షల మంది రెన్యువల్స్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ గా లేరు. వాళ్ళ పార్టీలోనే ఉంటున్నారు. అందరికీ దాని మీద ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది లోపల. బయట మింగలేక కక్కలేక పార్టీలో బతుకుతున్నారు. కానీ ఎందుకు తీసుకోవట్లేదు సభ్యత్వం నమోదు? సభ్యత్వాలు జనసేనలో ఆ పార్టీ అధికారంలో కూడా ఉంది కదా. అధికారంలో ఉన్నా కూడా ఒక విషయం, చిన్న విషయం సార్. 2014 పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో మనందరం వింటూనే ఉంటాం. ఆరంతా గతుకులు, చేతిలో దీపం లేదనేటువంటి మాటలు. నేను ఒక కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తిని. తర్వాత నేను కమ్యూనిస్ట్ నేను మావోయిస్ట్ లో చేరాలనుకున్నాను. నేను మతాలన్నింటినీ మత సామరస్యం తీసుకొస్తాను, అదేవిధంగా కులాలన్నింటినీ కలిపేస్తాను అని 2014 ఇనాగ్రేషన్ స్పీచ్ ఏదైతే మాట్లాడారో ఆ రోజు యువతకి మొత్తం గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నారు. వాళ్ళలో మేము ఒకరు. బట్ ఈ రోజు ఆయన జర్నీ చూస్తే ఆ రోజు మాట్లాడినటువంటి స్పీచ్ కి 2019కే మారిపోయింది. 5 ఏళ్ళకి మారిపోయింది. 2019 నుంచి 2024కి వచ్చేసరికి ఇంకా టోటల్ చేంజ్.
ఈ రోజు సనాతన హిందూ అంటున్నాడు. కులాలు మీరు కాపులంతా ఐక్యమై నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎలక్షన్ ముందు అడిగారు. మీరు అందరూ చూసే ఉంటారు అటువంటి విషయాలు. ఆ రోజు తీసుకున్న స్టాండ్ ప్రతి 5 సంవత్సరాలకి అతని స్టాండ్ మారిపోతుంది. వాస్తవానికి ఒక మాట చెప్తున్నాను సార్, ఇక్కడ ప్రతి ఒక్కరూ నన్ను చాలా మంది అంటున్నారు, నువ్వు పార్టీ మారావు, నువ్వు పార్టీ మారావు, నువ్వు పార్టీ. యాక్చువల్ గా నేను కాదు సార్ పార్టీ మారింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతి 5 సంవత్సరాలకు ఒక పార్టీ మారుతాడు సార్. అబ్బో, ప్రతి 5 సంవత్సరాలకు ఒక పార్టీ మారుతాడు. 2014 ఒక పార్టీ ఉండింది, ఆయన 2019కి వచ్చేసరికి ఇంకొక పార్టీలో ఉన్నాడు, 2024కి వచ్చి ఇంకో పార్టీలో. అంటే ఆయన పార్టీ ఉంటది, ఆయన ఇంకొక తెలుగుదేశం బీజేపీతో ప్రయాణం అంటాడు, తర్వాత మాయావతిని తీసుకొచ్చి బీఎస్పీతో ప్రయాణం అంటాడు, సిపిఐ సిపిఎంలతో అంటాడు, తర్వాత మళ్ళీ 2024 వచ్చి నేను తప్పు చేశాను మళ్ళీ తెలుగు. అట్లా పార్టీలు మారే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ సార్ మెయిన్ గా. పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు చాలా మంది ఎందుకు పార్టీ మీద వ్యతిరేకంగా ఎందుకు రెన్యువల్స్ తీసుకోవట్లేదు అని నేను చెప్తాను సార్. ఎంతో ₹1 దగ్గర నుంచి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ₹1 దగ్గర నుంచి దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టిన కార్యకర్త ఉన్నారు సార్ జనసేన. 40 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక గుర్తింపు అనేది లేకుండా, చివరికి పార్టీ గుర్తింపు లేకుండా వాళ్ళని వ్యతిరేకిస్తే ఇంకొక కొత్త వర్గం ఏదైనా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే వాళ్ళు వస్తే వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది తప్ప, ఈ కష్టపడ్డ వ్యక్తి ఎవరైతే మన కోసం జెండాలు మోసారో, ₹1 ఖర్చు పెట్టి, ఒక ₹10 ఖర్చు పెట్టి జనసేన ఆఫీసుల చుట్టూ ఒక 10 మందిని 100 మందిని తీసుకురావడం లాంటి కార్యక్రమాలు చేశారు. అటువంటి ఏ కార్యకర్తకి కూడా జనసేన పార్టీలో ఈరోజు గుర్తింపు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 పార్టీ పెట్టినప్పుడు పార్టీలో నుంచి మేము ఏ ఊరైతే జంప్ చేస్తామో వాళ్ళ ఊరిని తీసుకోనని చెప్పాడు యాక్చువల్ గా. అట్లాంటి పరిస్థితుల్లో 2014 నుంచి 2019 వరకు పార్టీని భుజాల మీద మోసింది ఎవరు సార్? అవును, 5 సంవత్సరాల పాటు ఎవరు మోసారు సార్? పార్టీ ఏమైనా ఫండ్ ఇచ్చిందా? ఒక్కొక్క నియోజకవర్గానికి ఏమన్నా ప్రతి సంవత్సరానికి అట్లీస్ట్ ఒక ₹10 లక్షలు పంపించిందా? అటువంటిది ఎక్కడా జరగలేదు. ఎవరైతే అభిమానులుగా ఉన్నారో, అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులు పార్టీని భుజాల మీద మోసారు సార్. అట్లీస్ట్ జెండాలు కూడా కొనుక్కోవాలి సార్, ఫ్రీగా పార్టీ ఇవ్వదు. జెండాలు కండువాళ్ళు కూడా డబ్బులు కట్టి కొనుక్కొని సొంతగా ప్రిపేర్ చేయించుకొని తిరిగి 5 సంవత్సరాలు మోసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ పూర్తిగా 2019లో మారిపోయింది. ఎవరైతే నాయకులు వచ్చారో కొద్దో గొప్ప డబ్బు పెట్టుకుంటాం అనుకుంటున్నారు, వాళ్ళకి ప్రియారిటీ ముందు నుంచి పార్టీని భుజాల మీద. నెల్లూరు విషయానికి వస్తే సార్ 2014 to 19 టోనీ బాబు అనే వ్యక్తి పార్టీని భుజాల మీద వేసుకుని నడిపించారు నెల్లూరు జిల్లా మొత్తం మీద. 5 సంవత్సరాల్లో ఆయనకి ఎంత ఖర్చు అయి ఉండొచ్చు. అతను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం సార్. అతనికి ఎవరైనా ₹4 వచ్చింది డబ్బులు, టోనీ బాబు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరు 10,000 పెట్టుకోండి, అట్లా అంటే అందరు గ్యాదర్ అయితే చేయగలం, కానీ ఒక్కడే పెట్టుకుని లక్షలు అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాడికి సాధ్యం అవుతుందా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? నెల్లూరులోనే ఉన్నాడు సార్. కానీ పార్టీ మారాలా, ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. స్టేట్ పవన్ కళ్యాణ్ దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. తర్వాత కొన్ని కారణాలు అంటే కొంత వ్యక్తులు చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ కులం అనేది ఖచ్చితంగా కులం కార్డు పనిచేస్తుంది సార్. అంటే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న జన సైనికులంతా ప్రధానంగా మెజార్టీ కాపు కులస్తులే. అవును సార్, అవును. వేరే కులం పనిచేస్తుంది సార్. ఎందుకంటే ఎవరైనా అగ్ర కులం వాళ్ళు అనేది ఉంటే మాత్రం వాళ్ళకి ప్రియారిటీ కంపల్సరీ ఉంటుంది సార్. పైకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినన్ని మాటలు 4 గోడల మధ్యలో ఉండవు సార్. కులం, మీ కులం ఏంటని అడుగుతాడు తెలుసా ఆయన? ఎవరైనా ఏం కులస్తులని అడుగుతాడు. నెల్లూరులో నా స్నేహితులు చాలా మందికి అవమానాలు జరిగాయి సార్ ఈ రూముల్లో. అంటే ఎలాగా ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఇంటర్నల్ గా మాట్లాడేటప్పుడు అడుగుతుంటారు ఆయన? సార్ కొంతమంది పార్టీ పదవులు ఆశించి పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. అందరూ ఒకేలాగే ఉంటారు. అంటే నాకేం వద్దు, నాకేం ఇవ్వకపోయినా పని చేస్తాననే వ్యక్తులు ఉన్నారు. లేదు నేను పని చేసి నా గోల్, నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అవ్వాలను, లేదంటే నాకు ఒక ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ కావాలను, ఇట్లా పదవుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు టార్గెట్ లేకుండా ఈరోజు ఎప్పుడు పని చేయరు సార్. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా పని చేయాలంటే ఆయన ముందు ఒక టార్గెట్ ఉండాలి. వితౌట్ టార్గెట్ ఎవడే పని చేయలేడు. అట్లాంటి టార్గెట్ ఉన్నటువంటి వ్యక్తులు పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా అడిగినటువంటి సందర్భాల్లో, సార్ మేము కష్టపడి పనిచేస్తాం, మాకు గుర్తింపు ఇవ్వండి సార్, మాకు కూడా కమిటీల్లో స్థానాలు కల్పించండి అన్నప్పుడు మీ కులం ఏంటి అని అడిగినటువంటి సందర్భాలు, అంటే వాళ్ళు షాక్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి నోటి గుండా ఇటువంటి మాట వస్తుందా అని ఊడు కూడా కలగనలేదు సార్. అంటే ఏ కులం అయితే ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు సార్? డెఫినెట్ గా సార్ కాపు కులానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు సార్, ఇది నో డౌట్. కాపు కులస్తులకి తర్వాత నియోజకవర్గం వారీగా కూడా ఆయన లెక్కలేస్తారు సార్. అంటే ఈ నియోజకవర్గం రెడ్డి గారికి ఇస్తే మనకి ఫలితం ఉంటుంది, ఈ నియోజకవర్గం చౌదరికి ఇస్తే ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్స్ తో కూడా నియోజకవర్గంలో అంటే కష్టపడి పని చేసే వాటితో సంబంధమే లేదు సార్. లేదు. ఓకే.
డబ్బులు ఉన్నవాడికి, తర్వాత కుల ప్రభావం ఉన్నవాడికి మాత్రమే పదవులు వస్తాయి. నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు చూడండి సార్, మా నెల్లూరు సిటీ కానీ రూరల్ కానీ 2019లో పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు రెడ్డిస్ సార్. కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మణుకురాంత్ రెడ్డి. అవును. ఎందుకంటే అక్కడ రెడ్డిస్ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రెడ్డిస్ ఎందుకు సార్ కాపుల్లో లేరా సార్? అక్కడ నెల్లూరులో కాపుల్లో జనసేనలో ఉండే వాళ్ళు లేరా సార్? రబ్బర్ చెప్పులు వేసుకున్న చేత రాజకీయం చేపిస్తానని చెప్పింది ఊరికనే, అది తెర మీద మాటల వరకే నిలిచే గానీ, ఈ రబ్బర్ చెప్పులు వేసుకున్న ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి కానీ వాళ్ళకి గుర్తింపు, ఐడెంటిటీ కూడా లేకుండా పోయింది పార్టీలో. మరి ఎందుకంటే ఇంకా కాపులు ఆ పార్టీని మోస్తున్నారు, ఆ పార్టీని కానీ ఆ పార్టీని సేనానిని కానీ ఇంకా మోస్తున్నారు కాపులు సామాజిక వర్గం అంటే మీరేం చెప్తారు? సార్ కాపుల్లో కూడా మొత్తం వ్యతిరేకత అయితే ఉంది సార్. 2020 ఇప్పుడు జస్ట్ నేను దీని గురించి చెప్తాను. ఎందుకు మోస్తున్నారంటే ఎక్కడో చిన్న ఆశ, రాబోయే ఎన్నికల్లో అయినా నాకు ఒక స్థానాన్ని కల్పిస్తారేమో, రాబోయే ఎన్నికల్లోనైనా నేను ఒక మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కావచ్చు, నాకు ఒక స్థానం దక్కుతుందనే చిన్న ఆశతోటే పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం అని చేసుకుంటే ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేరుస్తాడు. మన కాపు కులానికి ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా రంగా గారి టైంలో కూడా మనం కోల్పోయాం. ఈసారైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చాడు కాపు కులంలో, మనం కాపాడుకొని అతను ముఖ్యమంత్రి చేసుకోవాలని కాపులు అయితే పాపం నిస్వార్థంగా పనిచేస్తున్నారు సార్. నిస్వార్థంగా పని చేశారు. కానీ ఈ నెక్స్ట్ కానీ ఎలక్షన్ కోడ్ కానీ వస్తే, ఇది ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కానీ వస్తే, ఇక్కడ గనక కష్టపడి పని చేసిన వాళ్ళకి అన్యాయంగా జరిగితే సార్ 2029కి జనసేన పార్టీ జీరో సార్. అంటే అందరూ బయటకు వచ్చేస్తారా ఏంటి? ఏం జరుగుతుంది? మాక్సిమం బయటకు వచ్చేస్తారు సార్. అందరి మనసుల్లో ఉండేది ఇదే మాక్సిమం. కానీ ఎవరు ఉంటున్నారంటే ఆ పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే వ్యక్తులు మాత్రం ఆ పార్టీలో ఉంటున్నారు సార్. అంటే చూడండి, కొంతమంది ఇంకా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోదాం, మన వల్ల కాదు, మనం ఖర్చు పెట్టేసుకున్నాం, మనకు గుర్తింపు రావట్లా. కానీ కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే సార్, మనం 2014లో పార్టీలో లేదు, 2019లో పార్టీలో లేదు, 2024 గెలిచిన తర్వాత వచ్చారు పార్టీలోకి. గెలిచిన తర్వాత గెలిచిన వాడిని మనోడు అని చెప్పుకోవడం పెద్ద దాంట్లో మజా ఉంది సార్. ఎవడైనా చెప్పుకుంటాడు గెలిచిన వాడిని మావోడు అని చెప్పుకోవడం. ఈ విధంగా వచ్చిన క్రమంలో డబ్బులు మాత్రమే వాళ్ళ ఎజెండా సార్. ఒక్కొక్కరు జనసేన పార్టీలో ఉండి కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు సార్. ఎవరెవరు ఉన్నారు? కోట్లు పేర్లు మళ్ళీ ప్రస్తావిస్తాను సార్ సమయం వచ్చినప్పుడు. కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు మన ఎలక్షన్ 2024 ఎలక్షన్ టైంలో కావచ్చు, లేదంటే అంతకు ముందు కూడా కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా దగ్గర ఇది ఉంది, మేము కల్పిస్తాం, ఫోటోలు తీపిస్తాం, మేము తీసుకుని వెళ్తాం, నేను ఏదైనా చెప్తే పవన్ కళ్యాణ్ గారు వింటారు, ఇటువంటి మాటలు చెప్తారు. అమాయకులు అంటే కొత్తగా వచ్చి పార్టీలో ఈ అన్నతో ఉంటే మనం ఖచ్చితంగా పవన్ అన్న దాకా వెళ్ళిపోవచ్చు, ఈ అన్నతో ఉంటే మనకి జిల్లాలో మనకు ఒక కార్యవర్గంలో చోటు కల్పిస్తారు. ఇట్లా ఆశలతో వాళ్ళకి ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు డొనేట్ చేసి 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 ఇట్లా అలిసిపోయి సైడ్ అయిపోయిన వాళ్ళు నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు సార్. అసలు పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆవేదన కానీ జన సైనికుల ఆలోచనలు కానీ వినే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందా పార్టీలో? అతను ఏం వినడు సార్. అతను డైరెక్ట్ గా మీటింగ్లు పెట్టి మాత్రం అంటాడు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నా కాలరైనా పట్టుకొని మీరు అడిగే చట్టాలు తీసుకొస్తానని అంటాడు తప్ప, ఆయన్ని ప్రశ్నించాలి, మనం ఒక సమస్య చెప్పుకోవాలి, అన్న ఇది జరిగిందని చెప్పుకోవాలంటే అది మాక్సిమం అది అవ్వదు సార్. అక్కడ దాకా ఎవరు రీచ్ అవ్వలేరు, పోలేరు. ఒకవేళ పోయి వెళ్ళి చెప్పినా కూడా, నిన్నగాక మొన్న మీరు ఒకటి చూసుంటారు సార్, ఈ ఎక్కడో ఈ ట్రైబల్ ఏరియాల్లో పోయి ఎవరు అన్న నేను పవన్ అన్న నేను మీ నాయకుడు, మీ పార్టీ నాయకుడిని అని అంటే కూడా అంటే ఒక ఏదో నేను నడిచి వచ్చానంటే నేను నడిచి వచ్చాను అంటున్నాడు. ముందు అతను చెప్పే సమస్య విన్నా అది వైరల్ అయింది ఆ వీడియో. ఆ విధంగా దూరంగా ఉంటారు సార్. వినడు సార్. ఎక్కడ ఒక 2 నిమిషాలు వాళ్ళు క్లుప్తంగా వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ సమస్య ఏంటనేది వినే పరిస్థితి ఉండదు. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కీలుబొమ్మ. ఆయన ఏం చెప్తే అదే వినాలా, ఆయన ఏం చెప్తే అదే ఆచరించాలి. అందుకేనా మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు? ఇంకో 15 ఏళ్ళు అంటే సార్ జనసేన పార్టీ మొత్తం తాళాలు వేసుకోవడమే సార్. మొత్తం ఏమి ఉండదు. ఇంకా ఆయన చెప్పిన 15 ఏళ్ళ స్టేట్మెంట్ నాకు తెలిసి మాక్సిమం 2029కే మోర్ దెన్ 60% ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఉండే వ్యక్తుల్లో కూడా ఎవరు ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన ఒక్కడే ఆ 15 ఏళ్ల జర్నీ అనేది ఇప్పుడు ఎట్లా 2 years అయిపోయింది కాబట్టి ఇంకా రానుండే 13 ఏళ్ల జర్నీ ఆయన ఒక్కడే చేస్తాడు ఆ పార్టీ. జనసేన పార్టీకి పట్టిన పెద్ద దరిద్రం ఎవరంటే వాళ్ళ సొంత అన్న మెగా బ్రదర్ నాగబాబు గారు. ఏంటండి అంత పెద్ద మాట అనేసారు?
లేదు సార్, ఆ పార్టీ నాశనం అయిపోవడానికి అతనికి సంబంధం ఏంటి సార్? పార్టీకి అతనికి సంబంధం ఏంటి? 2014 ఇనాగ్రేషన్ పార్టీ పెట్టిన రోజు ఏమైనా పార్టీలోకి వచ్చారా? పార్టీని సమర్థించి ఈ పార్టీ కోసం పనిచేయండి అని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? మా తమ్ముడితో నేను నిలబడతానని ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీతో ప్రయాణం చేసి ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన తర్వాత 2018లో వీళ్ళు చిరంజీవి యువత అనేది 2018 తర్వాత రావడం జరిగింది సార్ అన్ని జిల్లాల్లో కూడా. వాళ్ళు రావడం ఏంటంటే నాగబాబు మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వమని ప్రతి జిల్లాలో ఫోర్స్ చేయడం జరిగింది. అంటే 4 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తుల గురించి నెల్లూరు జిల్లా టోనీబాబు ఇందాక మీకు చెప్పాను కదా సార్, ఆ టోనీబాబు అనే వ్యక్తి ఎలా కనుమరుగైపోయాడు? ఈ చిరంజీవి యువత వచ్చిన తర్వాత అతను కనుమరుగైపోయాడు. అతని కార్యక్రమాలు అతను చేసుకుంటూ వెళ్ళే క్రమంలో వీళ్ళు వచ్చి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు పదవులు ఆశించడం, వీళ్ళు అతని గురించి తప్పుగా మొత్తం అబద్ధాలు చెప్పుకుంటా వెళ్ళిపోవడం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైనా విషయాలు చెప్తే సార్ దాని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి కనుక్కునే విషయాలు ఉండవు సార్. అది బయటికి కొన్ని విషయాల్లో మాత్రం ఇటీవల కాలంలో అతని మీద ఎంక్వైరీ చేస్తాం, అతని మీద కనుక్కుంటాం అని చెప్పారు తప్ప అంతకుముందు నిజంగా నీ అభిమాని, నీ పార్టీ కార్యకర్త అతనికి ఒక ఏదో అన్యాయం జరిగింది అని అతను వచ్చినా కూడా అతనికంటే ముందు ఒక అబద్ధం చెప్పిన వ్యక్తి ఉంటాడు, అదే నమ్ముతాడు తప్ప ఇతను ఎంత మొరబెట్టుకున్నా వినే పరిస్థితులు. ఇది సార్ ఆ పార్టీలో జరిగేది. నాగబాబు మీద కూడా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానంటే సార్, ఈ చిరంజీవి యువతకు సంబంధం లేని చిరంజీవి యువతకు ఏం సంబంధం సార్ జనసేన పార్టీలో? వాళ్ళు సినిమాలు వస్తే టికెట్లు అమ్ముకోవడం, ఆ టికెట్లన్నీ పోగు చేసి పెట్టుకోవడం, ఆ థియేటర్లకు సంబంధించి ఒక 12,000 నుంచి 15,000 20,000 టికెట్లు గ్యాదర్ చేసి పెట్టుకోవడం, దానికి ఒక 20 రూపాయలు జోడించి ఆ టికెట్లు అమ్ముకోవడం, అది వాళ్ళ కార్యక్రమం. అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పార్టీలో వీళ్ళు నాయకులు అని చెప్తా ఉంటే అసలు వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది సార్. నాయకులకి కార్యకర్తలకి చాలా తేడా ఉంది. అదే విధంగా అభిమానులకి కార్యకర్తలకి తేడా ఉంది. నాగబాబు అభిమానుల్ని తీసుకొచ్చి వాళ్ళని నాయకులు అన్నాడు. వాళ్ళు బ్లాక్ లో టికెట్లు 20 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకునే వాళ్ళకి నాయకత్వం లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? అంటే బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు అంతే. వాళ్ళకి బ్లాక్ లో టికెట్లు 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి చిరంజీవి పేరుతో అమ్ముతూనే ఉన్నారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ సంప్రదాయం. వాళ్ళని తీసుకొచ్చి నాయకులు అంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా కష్టపడి పనిచేసేవాడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్థాయికి వెళ్ళిపోతాడేమో అని వాళ్ళు నెట్టుకుంటూ వెళ్ళిపోతారు.